ఆన్లైన్ లో వీక్షిస్తున్నటువంటి ప్రియ మిత్రులందరికీ కూడా ఆ ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ 12వ రాత్రి ఉపవాసం ప్రార్థనకి ప్రేమను ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని రాత్రి కూడా ధ్యానించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని ప్రభువు చూపిస్తూ ఉన్నారు. ఒక రోజు మన జీవితంలో వచ్చింది. ఆ రోజు దేవునితో మనకు ఉన్నటువంటి సమయం, దేవునితో మనం గడిపేటటువంటి సమయం అనేది మనకు అన్నిటికీ మించినటువంటి ఆశీర్వాదాన్ని దేవుని స్తోత్రం. ఫ్రెండ్స్ తోనో లేదు కుటుంబకులతోనో లేదు ఇరుగు పొరుగు వారితోనో లేదు మన యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో కాకుండా ఒకరోజు మన జీవితంలోనికి దేవుడు తన దయా కిరీటముగా దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ రోజులో ఒక గంట, ఒక అర్ధ గంట, ఒక 2 గంటలు, ఒక 3 గంటలు దేవుడు మనకి ఎంత సమయం అయితే దేవునితో గడపడానికి ప్రభు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఆ సమయాల్లో ప్రభుతో మనం బట్టి ఆ గడి అనేది మనకి ఎంతో దీవెన ఆశీర్వాదం. మనం ఒక టాపిక్ మీద ఈ ఉపవాస ప్రార్థన దినాలు అనేవి ప్రారంభించి నేటి వరకు కూడా కొనసాగుతూ వస్తున్నాయి. ఏంటి ఆ టాపిక్ అంటే, ప్రార్థనకు జవాబు రావాలంటే ఏమి చేయాలి, మన ప్రార్థనకు ప్రతిఫలము రావాలంటే, మన ప్రార్థన దేవుడు ఆలకించి దానికి ఉత్తరం ఇవ్వాలంటే ఏం చేయాలి. ప్రార్థనకి చాలా ఆటంకాలు ఉన్నాయి, అలాగనే ప్రార్థనకి షరతులు కూడా ఉన్నాయి. ఏ ప్రార్థన పెడితే ఆ ప్రార్థన దేవుడు పెట్టాడంటే అది కరెక్ట్ కాదు. చూడండి, జకరియా గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. వాక్యం బట్టి జకరియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యంలో, కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయేది గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయేది కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఇది దేవుడు ఇజ్రాయేలు జనాంగముతో చెబుతున్నటువంటి మాట. ప్రభు వారిని పిలిచినప్పుడు, ప్రభు వారిని దర్శించినప్పుడు, ప్రభు వారితో మాట్లాడటానికి ఇష్టపడినప్పుడు వాళ్ళు వినటానికి ఇష్టపడలే. వారు దేవుని యొక్క మాటకి లోబట్టడానికి వారికి మనసు రాలే. దేవుని యొక్క ఆలోచనలు వారు తీసుకోవటానికి వారి మైండ్ సరిగ్గా పనిచేయలే. అయితే ఒక రోజు వచ్చింది, వారు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అయితే దేవుడు అంటున్నాడు, మీ ప్రార్థన నేను అంటే దేవుడు పిలిచినప్పుడు వారు పలకలేదు, వారు పిలిచినప్పుడు దేవుడు పలకలేదు. దేవుడు కూడా ఎట్లా చేస్తాడండి? మనుషులుగా మనం ఇలా చేస్తాం. ఏమండి, మనం ప్రైజ్ లాడ్ చెప్పినప్పుడు అవతల మనిషి ప్రైజ్ లాడ్ చెప్పలేదు అనుకోండి, ఆవిడ చెప్పినప్పుడు నువ్వు వంగి వంగి ప్రైజ్ లాడ్ చెప్పావు కదా. కాదుగా. నేను వందన వచనం చెప్పినప్పుడు తను స్పందించలేదు, తను నాకు తిరిగి వందన వచనం చేయలేదు కనుక తాను వందన వచనం నాకు చేసినప్పుడు నేను వందన వచనం చేయడానికి నేనేమంతా, మన వాళ్ళు అంటారు కదా, తీసిపోలేదులే, అంత నేనేమి అంత చీప్ అయిపోలేదులే అన్నట్లుగా మానవునిగా మనము ఈ మాటలు అంటాం సహజంగా. కానీ దేవుడు కూడా అలాగునే అంటున్నట్టుగా మనకి ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. నేను పిలిచినప్పుడు మీరు ఆలకించలేదు, మీరు పిలిచినప్పుడు నేను ఎలా వింటాను అని
దేవుడు తాను ప్రత్యేకించుకున్నటువంటి, తాను ప్రతిష్ఠించుకున్నటువంటి తన మహిమ కొరకు ఎవరినైతే ఎన్నిక చేసుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, లోకములో నుంచి, అన్య జనాంగములో నుంచి వేరు చేశాడో వారితో చెబుతున్నటువంటి మాట. ఈ రాత్రి ఎవరైతే దేవుడు మాట్లాడుతున్నప్పుడు వింటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆలకిస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాటకి లోబడతారో, ఎవరైతే దేవుడు పలకరించినప్పుడు లేదా దేవుడు స్పందించినప్పుడు ఎవరైతే దానికి విధేయత చూపిస్తారో వారి విషయంలో దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని పలకరిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని పరామర్శిస్తున్నప్పుడు, నీతో నాకేం పైనయ్యా అన్నట్లుగా మన జీవితాల్లో మనము అవిధేయతగా ఉన్నట్లయితే, అవిధేయులమైతే, దేవుడు కూడా ఒకరోజు మనం పిలిచినప్పుడు ఆయన పలకుడు అన్న విషయాన్ని కూడా మనం ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, ఎవరి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు ఎటువంటి వారి యొక్క ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడని అంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, విశ్వాసముతో చేసినటువంటి వారి ప్రార్థనని, ఎవరైతే తమ మనస్సును తిన్నగా చేసుకుంటారో, తమ హృదయాన్ని ఎవరైతే శుద్ధి చేసుకుంటారో వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడని, ఎవరైతే తమ శత్రువులని, తమ ఎడల రుణస్థులైనటువంటి వారిని క్షమిస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడని, ఎవరైతే పట్టుదలతో ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన వింటాడని, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడన్న సంగతులని మనము ప్రతిరోజు కూడా వింటూ వస్తూ ఉన్నాం. అందులోనే మరొక 2 ఉపన్యాసాలు మనం విన్నాం. ఒకటేంటి, దేవుడు ఇచ్చాడని నమ్మి ప్రార్థన చేయండి, దేవుడు మీ ప్రార్థనకు జవాబు మీ జీవితాల్లోనే మీరు చూస్తారు. ఎవరైతే ఆయనతో అంటుకట్టబడి, ఎవరైతే ఆయనతో నిలిచి ఉంటారో, అనగా ఎవరైతే ద్రాక్ష వలైనటువంటి యేసుక్రీస్తుతో ఆ వాక్యముతో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. బహుగా ఫలించకుండా చేస్తున్నటువంటి ఆటంకాలు ఏంటంటే, 1 అపవాది, 2 శ్రమ, 3 ఈ జీవన సంబంధమైనటువంటి విచారముల్లో చిక్కుకోవటం, అదే ధనాపేక్ష, భోగాలు అని ఆ కింద మాటలో మనం చదువుతున్నాం. కాబట్టి ఈ రాత్రి ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మన ప్రార్థన దేవుడు వినాలి, మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి. 21 దినాలు ఈ ఉపవాస ప్రార్థనలో మనం చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం అంగీకరించాలి. అప్పుడు దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అయితే ఈ రాత్రి ఎటువంటి ప్రార్థనని దేవుడు వింటాడు, దేవుడు ఆలకిస్తాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడంటే, మెలకువ కలిగి ప్రార్థించేటటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరి ప్రార్థన? మెలకువ కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం అంటాడుగా, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే అప్రమత్తంగా ఉండండి అంటారు, జాగ్రత్తగా ఉండండి అంటారు. అజాగ్రత్తగా లేదు, ఏమండి, నిర్లక్ష్యంగా లేదు, ఆకతాయితనంగా ఉంటే
దేవుడు అటువంటి వారి యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించాడు. కానీ ఎవరైతే అప్రమత్తంగా ఉంటారో, జాగరూకులై ఉంటారో, ఎవరైతే మెలకు కలిగి ఉంటారో మరి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. మన జీవితాల్లో ఎల్లప్పుడూ మనం మెలకు కలిగి ప్రార్థన చేయాలి. మెలకు కలిగి మనము ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థనని దేవుడు వింటాడు, దేవుడు జవాబు అనేది ఇస్తాడు. ఎందుకు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి? ఏమండి, ఎందుకు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి? మామూలుగా ప్రార్థన చేస్తే దేవుడు వింటా? మామూలుగా దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెడితే దేవుడు ఆలకించడా? మామూలుగా వచ్చి ఒకవేళ ఆ దేవుని సన్నిధిలోకి వచ్చి మనం కొంతసేపు మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్న అవసరాలను బట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటే వింటాడు. ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. కానీ మెలకుగా ఉండి ప్రార్థన చేసేటటువంటి ప్రార్థన ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాలు ఉన్నాయే, అవి క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము ఇటు అటు తొలగిపోకుండా, మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకుండా, విశ్వాసంలో మనం ఆగిపోకుండా, విశ్వాసంలో మనము అస్థిరులుగా ఉండకుండా మెలకు కలిగి ప్రార్థన చేయటం వలన మన విశ్వాసంలోనే చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తాం. ఆ ప్రయాణం గమ్యానికి చేరుస్తాడు. మనల్ని దేవుని దేని కొరకైతే రీచ్ అవ్వాలని దేవుడు నిర్ణయించాడు, అక్కడ వరకు కూడా మనం వెళ్ళటానికి మెలకు కలిగి ప్రార్థన చేయటం అనేది మనకి ఆశీర్వాదము, దీవెన. అది మనకు ఆ చోటుకి తీసుకుంది. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యంలోని రాయబడినటువంటి సంగతులు జ్ఞాపకం చేసుకుని పోతాడు. ఏమండి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41లో, మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. ఏమండి, ఎందుకు మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నాడు? సృష్టికర్తైనటువంటి దేవుడు మానవునిగా, శరీరధారిగా, కృపాసక్తి సంపూర్ణుడిగా, వాక్యమైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి చెబుతున్నటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయడం వల్ల మనము శోధనలో ప్రవేశించకుండా తప్పించుకుంటాం. గెత్సెమనే తోటలోని యేసుక్రీస్తు ప్రభువారితో పాటు తనకు సమీపంగా ఉన్నటువంటి అనుచరులు లేదా శిష్యులు, ఆయన వెంబడిస్తున్నటువంటి యోహాను, ఏమండి, యాకోబు అనేటువంటి ముగ్గురిని చాలా సమీపంగా ప్రభు తీసుకుని వెళ్ళాడు ఆ గెత్సెమనే, ఏమండి, ఆ తోటలో. ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర గొడిచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఎక్కడ ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి కొంచెం దూరంగా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు శోధనలో ప్రవేశించకున్నట్లుగా ఆయన మెలకు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అంతటి వాడే శోధనని జయించడానికి, శోధనలో ప్రవేశించకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ తన శిష్యులు చెప్తున్నాడు, మీరు కూడా శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఒక గడి అయినా మెలకు కలిగి ప్రార్థన చేయలేరా? ఆత్మ సిద్ధమే గాని శరీరము, ఆత్మ సిద్ధమే గాని. యేసుక్రీస్తు ప్రభువారు ముందున్నటువంటి, ఏమండి, ఆ రక్షణ కార్యం ఇంకొన్ని గంటల్లో, ఆ రక్షణ కార్యం అనేది సిలువ మీద తండ్రి యొక్క చిత్తానుసారంగా అది నెరవేర్చబడేటువంటి సమయం ఆసన్నమయ్యింది. అలాంటి టైములో యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరం అంతటిని కూడా ఇప్పుడు ద్రోహులకి, అబద్ధికులకి, మోసం చేసినటువంటి వారికి, అన్యాయమైనటువంటి వారికి అప్పగించాలి. ఇప్పుడు వారు పిడుగుతులు గుద్దాలి,
వారు తన గడ్డాన్ని పెరికివేయాలి, ఆయన్ని అరచేతులతోటి కొట్టి, నువ్వు క్రీస్తు కదా, నువ్వు ప్రవచిస్తావంటావు కదా, ఎవరు కొట్టారో ప్రవచించని చెప్పి ఇవన్నీ కూడా నెక్స్ట్ జరగాలి. అవన్నీ జరుగుతున్నప్పుడు శరీరముతోనైతే దానిని శరీర సంబంధమైనటువంటి వ్యక్తిగా, శరీర సంబంధమైనటువంటి మనిషిగా అతడు అక్కడ ఒకవేళ వ్యవహరిస్తే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ ప్రవర్తిస్తే తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడేటువంటి అవకాశం అక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్న మెలకుగా ఉండి ఆత్మసిద్ధమే, తండ్రి శరీరం బలహీనమే అయినప్పుడు కూడా ఈ శరీరాన్ని జయించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి కావాలంటే నేను మెలకు కలిగి ప్రార్థన చేయాలి. అందుకు మెలకు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. తన శరీరాన్ని సంపూర్ణముగా ఏమండి తండ్రి యొక్క చిత్తమునకు లోబడేటటువంటి ఆ పనికి అప్పగించుకుంటున్నాడు. ఈ రోజున శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకు కలిగి ప్రార్థన చేయడం ద్వారా ఏంటి మనకు జరిగేటటువంటి మేలంటే తండ్రి యొక్క చిత్తము మన యొక్క శరీరమందు నెరవేర్చబడుతుంది. తండ్రి యొక్క ఉద్దేశము మన దేహమందు నెరవేర్చబడుతుంది. అంటే ఈ దేహంతో, ఈ శరీరంతో ఆయన మహిమపరచడానికి, ఆయన పనిని సంపూర్ణంగా జరిగించడానికి ఆయనకు ఈ భూమి మీద ఏమండి సమస్త ఘనత, మహిమ, ప్రభావం కలిగినట్లుగా ఈ శరీరమును ప్రభువుకి పరిపూర్ణంగా లోపరుచుకోవడానికి మెలకువ కలిగి ప్రార్థన చేయటం అనేది అతి ప్రాముఖ్యం. దేవుడికి స్తోత్రాలు. ఈ రోజున దేవుడు ఒక పర్పస్ తోటి దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఈ లోకంలో నుంచి, మీ కుటుంబంలో నుంచి, మీ జాతిలో నుంచి, మీ ప్రాంతంలో నుంచి, మీ యొక్క రక్త సంబంధికుల నుంచి దేవుడు ముందుగా మిమ్మల్ని పిలుచుకున్నది, ఏర్పరచుకున్నది, ప్రతిష్ఠించుకున్నది దేనికంటే మీ శరీరం అందు దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడ్డాడు. మిమ్మల్ని బట్టి దేవుడు మహిమపరచబడటం కోసం మీ జీవితము, మీ శరీర సంబంధమైనటువంటి ఆ క్రియలు, మీరు ఆలోచించినటువంటి ఆలోచనలు, మీరు వెళ్ళేటటువంటి ఆ మార్గాలు, మీరు చేసేటటువంటి క్రియలు, మీరు మాట్లాడేటటువంటి మాటలు, మీరు ఆలోచించినటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా తండ్రికి మహిమను తీసుకురావాలంటే శోధనలో ప్రవేశించకున్నట్లుగా మెలకు కలిగి ప్రార్థన చేయాలి. తన శిష్యులతో చెప్తున్నారు, ఒక గడియను మీరు మెరుగుగా ఎందుకు మీరు మెలకు కలిగి ప్రార్థన చేయాలంటే మీరు శోధనలో ప్రవేశించబోతున్నారు. మీరు శోధనలో ప్రవేశించబోతున్నారు. నేను ఏ ఉద్దేశంతోనైతే మిమ్మల్ని ఎక్కడి నుంచి నేను మిమ్మల్ని నన్ను వెంబడించమని ఆజ్ఞాపించాను. ఏమండి జెబెదయి కుమారులు సీమోను, పేతురు, ఏమండి యోహానుల్ని, యాకోబులు, వీళ్ళందరినీ కూడా దేవుడు సముద్రం మీద చేపలు పట్టుకున్నటువంటి వారిని ప్రభు ఏమన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. ఏమండి నన్ను వెంబడించమని చెప్పాడు. నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలములుగా చేస్తాను, మిమ్మల్ని భూమి మీద తల్లక్రిందులు చేసినటువంటి వారు ఇక్కడికి వచ్చారా అన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి సాక్ష్యానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని, నా నామంలోని మీరు ఏదైనా సరే ఏమండి మీకు అధికారాన్ని నేను అధికారాన్ని ఇచ్చాను. సో ఇవన్నీ కూడా వారి జీవితాల్లో నెరవేర్చబడకుండా ఇప్పుడు వారి శరీరం ఏమండి ఆ శోధనకు లోబడిపోతే యేసు పెట్టుకున్నటువంటి ఆశలు, యేసు వారి పెట్టుకున్నటువంటి నమ్మకాలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోతాయి, అన్ని కూడా విఫలమైపోతాయి. నమ్మకాలు ఒమ్మైపోతాయి. ఏమండి ఆ నమ్మకాలన్నీ కూడా అవస్థలు అయిపోతాయి. దేవుడు పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా అడి ఆశలుగా మారిపోతాయి. కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఏమండి మీకు వచ్చినటువంటి శోధనని మీరు ఏం చేస్తారంటే జయిస్తారు. అయితే వారు మెలకువ కలిగి ప్రార్థన చేయలేదు. అందుకేనే యేసు ప్రభువు చెప్పారు, పేతురు నువ్వు ముమ్మారు ఏం చేస్తావు, అబద్ధం ఆడుతావు, కోడి పీకునిపై ముమ్మారు నువ్వు అబద్ధం చెబుతావని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అది జరగకుండా ఉండటానికి ఒకవేళ పేతురు మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చిన్నది అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషుల్లోని ఆ సభలో ఉన్నటువంటి ఇద్దరు చిన్న వాళ్ళని చెప్పాడు, ఇంకొక ఒక మనిషి అని చెప్పాడు. వాళ్ళ ముగ్గురు అడిగినప్పుడు నేను ఆ గలిలైనటువంటి యేసుతో ఉన్నావు అని చెప్పడానికి ధైర్యం వచ్చింది.
అందుకనే ఆయన ఎవరో నాకు తెలియదు, శపించుకున్నాడు. చివరికి తను తాను శపించుకున్నాడు. ఈ కింద మాటలోనే ఉంటుంది, మత్తయి గారు కింద వచ్చి తను తాను ఒట్టి పెట్టుకున్నాడు. అంటే తన శరీరాన్ని, తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఆత్మసిద్ధమే. శరీరం ఏమైపోయింది? ఆ శరీరాన్ని జయించడానికి మెలకువ కలిగి ప్రారంభించింది. వెంటనే శోధన కలిగింది. ఒక చిన్నది వచ్చింది, అబద్ధం ఆడేశాడు. ఇంకొక చిన్నది వచ్చింది, ఆమె కూడా చెప్పింది, అబద్ధం ఆడాడు. ఇంకొక మనిషి వచ్చాడు, అబద్ధం. విడిచిపెట్టేశాడో, ఏ వల అయితే వదిలేస్తాడో, ఏ దోణి అయితే వదిలేస్తాడో, ఏ సముద్రాన్ని అయితే వదిలేస్తాడో, మరలా అక్కడికి వెళ్ళిపోయి అదే సముద్రం మీద అదే దోణి పట్టుకొని, అదే వలలు పట్టుకొని, అదే వ్యాపారం అనగా అదే వృత్తికి మళ్ళా తిరిగి వెళ్ళిపోయాడు. ప్రభు చెప్పాడు ముందే, మీరు శోధంలో ప్రవేశించుకున్నట్లు మెలుగు కలిగి. ఈ రోజున దేవుడు మనల్ని కూడా ఘనంగా వాడుకోవాలని, మన యవనకాల జీవితాన్ని మనకు దేవుడు అప్పగించినటువంటి ఈ జీవితంలోని దేవుని కొరకు మహిమకరంగా బ్రతకాలని చెప్పి, దేవుని యొక్క కాడి మనం మొయ్యాలని, దేవుని కొరకు అక్కడికి రావాలని, దేవుని కొరకు ఎన్నో మన జీవితాల్లోని ఆ ఘనమైనటువంటి గొప్ప కార్యాలు జరగాలని దేవుడు ఒకవైపు నుంచి మన పట్ల ఒక పెద్ద కలకని ఉంటే, ఒకవైపు శోధనలో పడిపోయి ఈ శరీరానికి లోబడిపోయి, ఈ శరీరానికి మనము దాసోహం అయిపోయి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల పట్ల అశ్రద్ధ, అసంతృప్తితో, అపజయంతో మిగిలిపోతూ ఉన్నారు. ఈ రాత్రి ఆన్లైన్ లో వింటున్నటువంటి వారైనా, ఇక్కడ కూర్చొని వింటున్నటువంటి వారైనా, మీరేం ప్రార్థన చేయాలంటే, మీ ఆత్మ సిద్ధమే, ఆత్మతో పాటు మీ శరీరం కూడా ప్రభుత్వం సిద్ధపడాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చెయ్యాలి. మీకెన్నో ఆశలు ఉండొచ్చు దేవుని మీద, దేవుని కొరకు ఏవేవో చేయాలన్నటువంటి బలమైనటువంటి కోరిక ఉండొచ్చు, దేవుని కొరకు వాడబడినటువంటి ఒక ఆసక్తి మీలో ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా జరగకుండా సాతాను ఈ శరీరాన్ని, లేకపోతే శోధనలు ఈ శరీరం మీద దాడి చేసి మనల్ని శరీర సంబంధులుగా చేసి ఆత్మ సంబంధులుగా దూరం చేసేటువంటి పని జరుగుతుంది. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేస్తే శోధనలో ప్రవేశించకుండా తప్పించుకుంటాం. ఇంకా రెండో మాట చెప్తున్నాను. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని తిరుగుతున్నా అని వెతుకుచు తిరుగుచున్నాయి. ఏం చెప్తున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా. ఇక్కడ కూడా మెలకువగా ఉండమంటున్నాడు. ఇక్కడ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకని? మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మిరింగుదు అని ఏం చేస్తున్నాడు? వెతుకుచూ తిరుగుచున్నాడు. సైతాను, నేను అపవాది కలిగించినటువంటి హానిలో పడకుండా మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ఏంటి? అపవాది కలిగించినటువంటి ఆ కీడులోను, ఆ హానిలోను, ఆ నష్టములోను ప్రవేశించకుండా ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలి. సాతాను యొక్క కీడులు, సాతాను యొక్క కుట్రలు, సాతాను యొక్క కుయుక్తుల్లోని పడిపోకుండా ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలి. మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, చూసుకోవాలి. మరణం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు ఇర్మియా ప్రవక్త? కిటికీలు గుండా మరణం అనేది ఎంతమంది ఎప్పుడో చెప్పాను. కిటికీలు గుండా మరణం వస్తుంది. కిటికీల గుండా ఎట్లా వస్తుంది అని అంటే దానికి ఏంటి? కిటికీల గుండా వస్తుందంటే ఏంటి? కిటికీలో నుంచి ఏమొస్తున్నాయి? వైర్లు వస్తున్నాయి. వైఫా దేంట్లో వస్తున్నాయి? ఎక్కడ కన్నం ఉంటే ఆ కన్నంలో నుంచి, కన్నం లేకపోతే కన్నం వేసి ఆ కన్నంలో నుంచి, లేకపోతే కిటికీల్లో నుంచి
ఆ కిటికీల పక్కన కన్నం పెట్టి ఆటలో నుంచి ఏమండి నెట్ ఏమండి. సో ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి? ఒక 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 రూపంలో వస్తున్నాయి. పర్వాలేదులే అనుకుంటున్నాం. ఆ కిటికీలు కూడా వచ్చి ఏం చేస్తుందంటే, అందుకనే ఎంత ప్రలాపిస్తాడంటే ఎవడు కనిపించట్లేదంట అసలు బయట ఎవడు కనిపించట్లేదంట. వీధుల్లో, రాజవీధుల్లో గాని ఏమండి ఎవనొస్తే ఎవడు కనిపించట్లేదంట. ఏమైపోయారంటే నెట్లో బిజీ అయిపోయారు. ఏమైపోయారంటే ఉపవాస ప్రార్థనకి, ఆ ఉజ్జీవ సభలకి, ఆ సువార్త, ఆ కూటాలకి ఈ రోజున యవనస్తులు ఎందుకు కనిపించట్లేదు? ఒకప్పుడు వైట్ షర్ట్లు, బ్లాక్ ప్యాంట్లు అలా అందరికి అవే. ఎందుకంటే ప్రతి ఓడు బ్లాక్ ప్యాంట్, ప్రతి ఒక్కడి దగ్గర బ్లాక్ ప్యాంట్ ఉంటుంది. ఎందుకని? దాని మీద ఏ షర్ట్ అయినా మ్యాచ్ అయిపోతుంది. వైట్ షర్టే కాదు, పింక్ షర్టే కాదు, బ్లూ కాదు, రెడ్ కాదు, ఏ కలర్ అయినా ఏమండి బ్లాక్ ప్యాంట్ కామన్ గా ఉంటుంది. బాబు మన కుర్రలందరూ చెప్పాలి, ఇదిగో మీరందరూ కూడా సభల్లో పాటల పుస్తకాలు పంచాలి. మీరందరూ కూడా పాటల పుస్తకాలు పంచాలి. మీరందరూ కూడా 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు పాటలు. మీరందరికి యూనిఫామ్ ఏంటంటే వైట్ షర్ట్లు, బ్లాక్ ప్యాంట్లు. మీ అందరూ కూడా ఎందుకంటే స్కూల్కి వెళ్తారు కదా, కాలేజీకి వెళ్తారు కదా, వైట్ షర్ట్ కామన్ ఉంటుంది, వైట్ షర్ట్. బ్లాక్ ప్యాంట్ కామన్ ఉంటుంది కదా, బ్లాక్ ప్యాంట్. ఒకప్పుడు అంటే హుషారుగా దేవుని పని అంటే చాలా ఏమండి. ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి కనిపించట్లేదు అసలు ఏమంటే. ఒకప్పుడు యవనస్తులంటే ఎంత చురుగ్గా, ఎంత కానుకలు పట్టడానికి కానీ, లేకపోతే ఇట్లాంటి పాటల పుస్తకాలు పంచడానికి కానీ, లేకపోతే ఇంకొక దగ్గర మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ పాపులేట్స్ ఈ మీటింగ్ లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ, లేకపోతే కొన్ని స్టాల్స్ పెట్టి అక్కడ క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి కొన్ని లాకెట్స్ అని, లేకపోతే కొన్ని కీ చైన్స్ అని, కొన్ని రింగ్స్ అని, ఇంకొకటి వాక్యాలని, వాగ్దాన కార్డులని, ఇంట్లో పెట్టుకునేటటువంటి కొన్ని సీనరీస్, ఇవన్నీ కూడా చాలా హుషారుగా, చాలా సంతోషంగా, ఆనందంగా కలిపి ఈ రోజున. ఒకప్పుడు వాళ్ళ పోస్టులు అంటించాలంటే పండగ. నేను ఎవరితో చూశాను, ఇద్దరే కనిపిస్తున్నారు వాళ్ళ పోస్టులు అంటిస్తుంటే. ఇద్దరే కనిపించారు నాకు. ఒకప్పుడు వాల్ పోస్టులు అంటిస్తే ఒక పండగలో 20 మంది 30 మంది కుర్రాలు అట్లాగా ఒకే ఆటోలో ఇరుక్కుపోయి మరి పోటాపోటీని అంటించే వాళ్ళు. ఈ రోజున ఒక సభ పెడుతున్నాం అంటే ఏమైపోయారు కుర్రలందరూ కూడా, యవనస్తులందరూ ఇంతమంది, ఇంత పెద్ద సంఘం కదా, యవనస్తులందరూ ఏమైపోయారు అసలు. ఎవడో ఇర్మియా కొడుకోకూడను రక్తరాష్ట్రప్పుడే ఎప్పుడు కనిపిస్తే ఇంతమంది యవనస్తులు ఏమైపోయారు. సాతాను చూడండి, అపవాది ఈ రోజున ఎట్లాగా బంధిస్తున్నాడు. రకరకాలుగా అంటించడానికి వచ్చేవాడు కూడా ఏడ్రా నువ్వు వాల్ పోస్టులు అంటించడానికి వెళ్తావు అని చెప్పి పడగొట్టి ఉండకూడదు, చెడగొట్టి ఉండకూడదు. ఆశ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేయనివ్వకుండా ఆటంకపరిచినట్టు మీరు ఆట స్టీల్ పెట్టారు, నాకు చేస్తారా, ఆ కంటి వాళ్ళు చేస్తారా, కూలోళ్ళు లేకపోతే ఇంకొకటి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవాలి. మీరు ఎంప్లాయీస్, మీకు ఎట్లా రకరకాలుగా మనుషుల యొక్క వాళ్ళు ఉన్నటువంటి ఆ జీళ్ళు కూడా చంపిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడో లేరు, సమాజంలోనే ఉంటారు. వాళ్ళు సమాజంలోనే ఉంటారు, సంఘంలోనే ఉంటారు. సంఘానికి వెళ్తున్నట్టు అందరూ కూడా ఆ సంఘానికి సపోర్ట్ చేస్తారని ఎప్పుడు కూడా మనం అనుకోవడానికి లేదు. అందులోనే ఉంటారు. చెడగొట్టే వాళ్ళు ఉంటారు, మంచిది ప్రోత్సహించే వాళ్ళు ఒకవైపు, కానీ చెడగొట్టే వాళ్ళు ఇంకొక వైపు ఉంటారు. సో ఏమైపోతున్నారు ఈ రోజున దేవుని పనికి ఏమండి. సాతాను ఏం చేసిందంటే వాడి పనుల్లో నిమగ్నం చేసేసాడు. వాడి యొక్క కుట్రలు కుతంత్రాల్లోనికి ఏమండి ఈడ్చుకెళ్ళిపోతూ ఉన్నాడు యవనస్తులు. ఈ రోజున అనేక మంది యవనస్తులు దేవుని పనికి నిలబడవలసినటువంటి వారు, దేవుని కొరకు బలమైనటువంటి